గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. ఇవాళ మనం చెప్పుకునే క్లాస్ ఫోర్త్ క్లాస్ లెసన్ చెప్పుకుంటున్నాము. నా పేరు శ్రీనివాస, తెలుగు మాస్టర్ని. ఇవాళ మనం ఒక ఫోర్త్ క్లాస్లో ఓ లెసన్ చెప్పుకోబోతున్నాం. ముందు ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఒకసారి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే మీరు చెప్పేదంటే అమ్మ నాన్న వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో మీకు ఇష్టాలు ఉంటాయి కదా. అమ్మ నాన్న మీద ఉండేదాన్ని ఏమంటారంటే ప్రేమ అని ఇలా అంటారు. సరే, ఇవాళ మనం ఓ పెద్ద సమస్యతో పోరాడుతున్నాం. సమస్య ఏంటంటే కరోనా. ఇది మన ఒక్కరికే లేదు, అందరికీ ఉన్నది. ఇవాళ మన దేశం అంతా కూడా ఈ సమస్యతో పోరాడుతున్నాం. అయితే ఇవాళ మన దేశం ఈ సమస్యతో పోరాడుతున్నప్పుడు మనవంతుగా మన దేశానికి ఎంతో కొంత, మన దేశానికంటే మనతో పాటు ఉన్న వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి. దానిలో భాగంగా అందరూ కూడా మన ఇళ్ళలో ఉండి మన ఆరోగ్యం కాపాడుకుంటూ అందరికి కూడా మనం సహాయం చేయాలి. అంటే ఇళ్లలో ఉండి మన ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆ వచ్చే వ్యాధిని, కరోనా అనే వ్యాధిని మిగిలిన వాళ్ళకు కూడా అంటించకుండా ఉండడానికి ప్రయత్నించాలి, మనం అంటించుకొని ఉండాలి. కరెక్ట్. ఇవాళ మనం చెప్పుకునే పాఠం పేరు దేశభక్తి. దేశభక్తి పాఠంని రచించిన ఆయన పేరు గురజాడ అప్పారావు గారు. పాఠం పేరేంటి? దేశభక్తి. రచించిన రచయిత కవి పేరు గురజాడ అప్పారావు గారు. ఈయన గొప్ప కవే కాకుండా దేశభక్తి మీద ఎన్నో రకాల పాటలు రాయడం జరిగింది. ఇవాళ మనం చెప్పుకునే పాఠం ఒక అభినయ గేయం. దీనిలో దేశం మీద, దేశం పట్ల మనం ఎలా ఉండాలి ఏంటనే విషయాల గురించి చెప్పాడు. ఇందులో మొట్టమొదటిది, అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. మొట్టమొదటి స్టాండర్డ్ చూద్దాం ఒకసారి. పోయము పాటలో మొట్టమొదటిది, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మీతల పెట్టమోయ్. మళ్ళీ ఒకసారి, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మీతల పెట్టమోయ్. దీని యొక్క భావం ఏంటంటే దేశమును ప్రేమించుమన్నా, ముందు దేశాన్ని ప్రేమించాలి. మంచి అన్నది పెంచుమన్నా, మంచిని పెంచుకోవాలి. మనం మంచిగా ఉంటమే కదా, మన చుట్టుపక్కల వాటితో ఇలా ప్రవర్తించాలి. మనం మంచిగా మనం అనుకోకూడదు, వాళ్ళతో ప్రవర్తించాలి. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టోయ్. ఒట్టిగా మాటలు చెప్పడం కాదు, గట్టి మేల్తల పెట్టోయ్. నువ్వు చేసే ఆ మంచిదో అది చూయించాలి ఎదుటి వ్యక్తికి, ఇతరుల పట్ల అలా ప్రవర్తించి చూయించాలి. దీనిలో దేశమును ప్రేమించుమన్న దాంట్లో మనం దేశము అనే పదానికి వచనాలు చెప్పుకుందాం. దేశము ఏకవచనము, దేశములు బహువచనము. తర్వాత ప్రేమించు. ప్రేమించు అనే పదానికి అర్థం రాసుకుంటే ఇష్టపడుట, ఇష్టపడు. ఈ ప్రేమించని పదానికి వ్యతిరేక పదంగా రాసుకున్నట్లయితే ప్రేమించుట, ప్రేమించు, ద్వేషించు. ఓకేనా? నెక్స్ట్, దేశమును ప్రేమించుమన్న, దేశాన్ని ప్రేమించాలి, ఇష్టపడాలి. మంచి అన్నది పెంచుమన్నా, మంచి అనేదాన్ని పెంచాలి. మనం మంచిగా ఉండాలి, అందరితో మంచిగా ప్రవర్తించాలి, అందరూ మంచిగా ఉండేలా మనం ప్రవర్తించాలి. మంచిని పెంచాలి అందరిలో కూడా. ఇక్కడ పెంచు అనే పదానికి వ్యతిరేక పదం తగ్గించు. ఓకే, నెక్స్ట్ అన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్. ఒట్టి మాటలు అంటే అర్థం ఏంటంటే నాన్న, ఒట్టి మాటలు అనే పదానికి అర్థం రాసుకోవాల్సి వస్తే ఒట్టి మాటలు, అబద్ధపు మాటలని రాసుకోవచ్చు. ఒట్టి మాట అంటే అబద్ధాలే కదా, అబద్ధాలు మాట్లాడకూడదు. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టమోయ్. మేలు, మేలు అంటే మంచి.
గట్టి మేలు, ఓ గొప్ప మేలుని తలపెట్టాలి, ఓ గొప్ప మంచిని చేయాలి. నెక్స్ట్ తలపెట్టుట అంటే అర్థం రాసుకున్నానా? తలపెట్టుట అంటే అర్థము ప్రారంభించుట గట్టి మేలు తలపెట్టాము. ఇది మొదటి భాగం. మళ్ళీ ఒకసారి చెప్తూ చూడన్నాను. మొదటి పద్యము ఇది గేమ్ అని చెప్పాలి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, గట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టమోయ్. రెండో భాగం. పాడి పంటలు పొంగి పొరునే, దారిలో నీవు పాటు పడమోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడీను మనిషోయ్. ఏం చేయమంటున్నాడు? పాడి పంటలు పొంగి పరునే, దారిలో నువ్వు పాటు పడమోయ్. పాటు పడుట అంటే అర్థం ఏంటంటే కష్టపడడం. పాటు పడుట అంటే అర్థం ఏంటంటే కష్టపడాలి. పాడి పంటలు, ఇది పాడి పంటలని పదాన్ని జంట పదంగా చెప్పుకోవచ్చు. పాడి పంట, మంచి చెడు, రాత్రింబగళ్ళు, అన్నదమ్ములు 2 పదాలు మనకి జంట పదాలుగా ఉపయోగిస్తాయి ఎక్కువగా. పాడి పంటలు, పాడి అంటే పాల వ్యాపారం, పాల సంబంధమైన వ్యవహారం, పశువుల పెంపకం, ఇవన్నీ పాడి కింద వస్తాయి. పంటలంటే మీరు క్రాప్స్ అని రాసుకోవాలి. పాడి పంటలు పొంగి పొరులే. ఈ పాడి పంటలు పొంగి పొరులుట అంటే అర్థం ఎక్కువగా ఉన్నాయని అర్థం. వాస్తవానికి పొంగి పొరులటం అంటే అర్థం ఏంటంటే, మన ఇంటి వచ్చిన గ్లాసు నీళ్ళు పోస్తాం అనుకోండి, నిండిపోయి నీళ్ళు కింద పడిపోతుంది కదా, దాన్ని పొంగి పొర్లిపోతుంది అంటారు. ఎక్కువగా రావడం కూడా అర్థంలో మనం చెప్పుకోవచ్చు. పాడి పంటలు పొంగి పొరుని, దారిలో నువ్వు పాటు పడమోయ్. ఇక్కడ పాడి పంటలు ఎక్కువగా అభివృద్ధి చెందే మార్గంలో దారి అంటే రాసుకున్నా మార్గము. దారి అంటే మార్గము. ఇక మీకు తెలంగాణ భాషలో దారిని ఏమంటారంటే, మనకి తెలంగాణ భాషలో తోవ అని కూడా అంటారు. దారిలో నువ్వు పాటు పడవు. అటువంటి రూట్లో, అటువంటి మార్గంలో నువ్వు కష్టపడాలి. పాడి పంటలు అభివృద్ధి చేయాలి. దేశానికి ఆర్థిక వ్యవస్థ ఏంటంటే పాడి పంటలే. మన దేశంలో వ్యాపారాలు లేకముందు ప్రారంభంలో వ్యవసాయము, పశువుల పెంపకమే ఉండేది. కాబట్టి పశువులను అభివృద్ధి చేయాలి, పాల వ్యాపారం వృద్ధి చెందాలి, దీంతో పాటుగా పంటలు బాగా పండించాలి. నువ్వు పెద్దవాడైపోయిన 4th క్లాస్ కాబట్టి రేపు పెద్దవాడైపోయిన తర్వాత నువ్వు ఈ 2 విషయాల్లో అభివృద్ధి చెందే మార్గంలో నువ్వు పాటుపడాలి. నీ యొక్క తెలివితేటలు ఉపయోగించి వీటిని అభివృద్ధి చేయాలని ఉద్దేశం, కవి ఉద్దేశం అంతే. పాడి పంటలు పొంగి పొరునే, దారిలో నువ్వు పాటు పడమోయ్. పాటు పడుట కష్టపడాలి, ఆ మార్గంలో బాగా కష్టపడాలి. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. కండ అంటే రాసుకోమా మాంసము. కండ అంటే మాంసము, మాంసం. తిండి కలిగితే కండ కలదోయ్. మనం బాగా తిండి ఎప్పుడు తింటాం? పంటలు బాగా పండాలి, పాడి పరిశ్రమ బాగా ఉంటే మనకి 3 పూట్ల భోజనం వస్తుంది. 3 పూట్ల భోజనం చేస్తే కదా మనం తిండి తింటే కదా కండ కలిగేది. అలా కండలు కలిగినట్లయితే తిండి తింటే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. ఆ విధంగా తిండి తిని కండ కలవాడే మనుషుడా. ఎందుకంటే ఈ దేశానికి ఏదైనా ఒక ఆపద వచ్చినా, ఏదైనా ఒక సమస్య దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలంటే ముందు మనం బలంగా ఉండాలి, బలిష్టంగా ఉండాలి. అందుకే బక్క చిక్కిపోయి సన్నగా ఉన్నాం అనుకోండి, మనం ఏ కష్టపడలేము. కష్టపడి పని చేసినప్పుడు మాత్రమే మనం అభివృద్ధి చెందుతాం. మనం అభివృద్ధి చెందడం మన దేశం కూడా అభివృద్ధి చెందినట్లే మనతో పాటు. రైట్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. ఇక్కడ కండ అంటే మాంసం అని రాస్తున్నారు కదమ్మా. కండ కలవాడేను మనిషోయ్. అటువంటి మాంసముతో కొన్ని కండలు కలిగిన వాడే మనుషుడ. అంటే బలిష్టంగా ఉన్నవాళ్ళే మనకి ఈ దేశానికి అటువంటి మనుషులు కావాలని కవి యొక్క ఉద్దేశం అన్నమాట. తర్వాత దేశాభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పకోకోయ్. దేశాభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపమోయ్. దేశాభిమానం నాకు కద్దు, నాకు దేశాభిమానం చాలా ఎక్కువ ఉంది, నేను దేశం మీద చాలా అభిమానం కలిగిన వాడిని ఉట్టి మాటలు చెప్పొద్దు. ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్.
ఇక్కడ దేశాభిమానం, అభిమానం అంటే భక్తి, ఇష్టం అని కూడా అర్థం. భక్తిని ఒక అర్థం చెప్పొచ్చమ్మా, ఇష్టం అని కూడా చెప్పచ్చు. దేశాభిమానం, దేశాభిమానము నాకు కద్దని, నాకు చాలా ఉంది, నాకు చాలా దేశాభిమానం ఉంది, నాకు తప్పని ఉందని చెప్పి బొట్టి గొప్పలు చెప్పుకోకోయ్. ఇక్కడ గొప్పలు చెప్పుకోవడం, చాలా గొప్ప మాకు అవన్నీ ఇవన్నీ చాలామంది చెప్పుకుంటారు కదా, అలా ఎప్పుడు చెప్పుకోకూడదు. దేశాన్ని నాకు ఉందని చెప్పి గొప్పలు చెప్పొద్దు. ఏదైనా ఒక పూని ఏదైనా ఒక మేల్కూర్చి జనులకు చూపబోయి. నాకు దేశాభిమానం, దేశం అంటే ఇష్టం అని చెప్పి గొప్పలు చెప్పొద్దు. నీకు నిజంగా దేశాభిమానం అంటే ఏదో ఒక మంచి మేలు కలిగి ఒక పని చేయి చూయించు జనానికి, అంతే తప్ప ఉట్టి మాటలు చెప్పొద్దు అని దీని అర్థం. దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయి. ఇక్కడ మా గొప్పలు, దీని బహువచనం ఏకవచనం రాసుకుంటే గొప్ప ఏకవచనం అమ్మ, గొప్ప ఏకవచనము, గొప్పలు బహువచనం, వచనాలు రాయాల్సి వస్తాయి. తర్వాత వట్టి గొప్పలు చెప్పుకోకై పూని ఏదైనా ఒక మేల్కూర్చి జనులకు చూపమోయి. జనులు అంటే మనుషులు, ప్రజలనర్థం. కూర్చి జనులకు చూపమోయి. సొంత లాభం కొంత మానుకొని, తర్వాత భావం పోయం. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడమోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. సొంత లాభం కొంత మానుకొని, సొంత లాభం, ఇక్కడ సొంత లాభం అనే పదానికి అర్థం ఏం చెప్పుకోవచ్చు అంటే స్వార్థం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ లాభము అనే పదానికి వ్యతిరేక పదం రాసుకోవచ్చు నాన్న. లాభం వ్యతిరేక పదం నష్టం, లాభము నష్టం. సొంత లాభం కొంత మానుకొని, మనం ఏదైనా సంపాదించిన కొంత ఆదాయం వచ్చినప్పుడు మొత్తం నాకే కావాలనుకోవద్దు, కొద్దిగా గొప్ప ప్రక్క వారికి సహాయం చేయాలని ఉద్దేశం అన్నమాట. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడమై. నీతో పడిన పొరుగు వారికి తోడుపడాలి. ఏమా పొరుగు అనే పదానికి వ్యతిరేక పదం ఇరుగు పొరుగులు, విన్నారా? పొరుగు అనే పదానికి వాస్తవానికి పొరుగు అనే పదం ఇరుగు పొరుగు జంట పదాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ పొరుగు అంటే ఇతరులని, సొంతవారు, సొంత, పొరుగువారు, సొంతవారు. ఇక్కడ పొరుగువారని రాసుకుంటే పొరుగువారు, సొంతవారు. ఇరుగు పొరుగు అనేది ఇరుగు పొరుగు అంటే ప్రక్క, ఎదురు అని అర్థాలు కూడా చెప్పవచ్చు మనం. తర్వాత సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశం అంటే మట్టి కాదట, దేశం అంటే మనుషులట. దీని అర్థం ఏంటంటే నాన్న, దేశం అంటే కొండలు, గుట్టలు, ప్లేస్, ఇంత ప్లేస్, ఇది కాదు వాస్తవం. దేశం అంటే మట్టి కాదన్న, మనుషులు ఉండేది దేశం. ఈ విషయం బాగా గుర్తుపెట్టు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఇక్కడ దేశం అంటే మట్టి కాదు, నదులు, సరస్సులు ఇవన్నీ కాదు. దేశం అంటే భూమి కాదు, దేశం అంటే మనుషులున్నదే దేశం. కాబట్టి మనమంతా ఉన్నదే దేశం, కానీ మనం లేకుండా గుట్టి నేల మాత్రం ఉండే దేశం కాదట. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దీని భావం ఏంటంటే ఇంతవరకు మనం సంపాదించిన సంపాదనను మన సొంతానికి, మన స్వార్థానికి కొంత లాభాన్ని ఆర్జించకుండా మనకున్నంత ఎంతో కొంత ప్రక్క వారికి సహాయపడాలని ఉద్దేశం. తర్వాత పొరుగువారికి తోడుపడుట, మనతో పాటు ఇరుగు పొరుగు వారు ఎవరైతే మన చుట్టుపక్కల వారికి కూడా మనం సహాయం చేయాలట. దేశం అంటే మట్టి కాదని, దేశం అంటే మనుషులని, మనమంతా ఉన్నదే దేశమని, ఈ దేశం మీద అభిమానాన్ని, భక్తిని పెంచుకోమని కవి ఈ పద్యంలో చెప్తున్నాడు. నెక్స్ట్ తర్వాత చూడనా. చెట్టపట్టాను పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. చెట్టపట్టాను పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. చెట్టపట్టాలు అంటే చేతులు పట్టుకుంటాడ. రాసుకున్నా, చెట్టపట్టాలంటే చేతులు. చెట్టపట్టాలు పట్టుకుని,
ఇక్కడ చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్ అంటే దీని అర్థం ఏంటంటే ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని నడవాలి. అంటే ఇక్కడ మన దేశంలో కులమని మతాలని భాషలు రకరకాలు ఉన్నారు. మిగిలిన వెస్ట్రన్ కంట్రీస్లో అమెరికా అలాంటి దేశాలకు ఒకే మతం ఒకే కులం లేదు. ఈ దేశంలో రకరకాల మతాలు కులాలు భాషలు మన క్లాసులు చూసుకున్నట్లయితే హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ చాలా రకాల మతాలు ఉన్నాయి. అయితే మనమంతా కూడా మతము అనే భావం లేకుండా కులం అనే భావం లేకుండా భాషలు అనే భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండాలని ఉద్దేశం ఉండ చెట్ట పట్టాం పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్ మనమంతా ఒకే మాట మీద ఉండాలి. దాని అర్థం అదనమాట. చెట్ట పట్టాం పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. చెట్టపట్టాలు చేతులు పట్టుకొని మనమంతా కూడా నడవాలి. ఏదైనా ఒక సమస్య వస్తే దానికి ఎదురొడ్డి మనమంతా కలిసికట్టుగా నిలబడి దాని వైపు దాన్ని ఎదిరించాలట. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. మన దేశం అన్నదమ్ముల వలె జాతులు మతాలు అందరూ కలిసి ఉండాలి. ఇక్కడ జాతులు అంటే కులాలని చెప్పుకోవచ్చు, మతాలంటే మీకు తెలుసు కదా దైవపరమైన విషయాలు. కొంతమంది దేశస్థాయికి వెళ్తే వాళ్ళని క్రిస్టియన్స్ అని, రాముడు కృష్ణుడు ఇలాంటి వాళ్ళని హిందువులని, బౌద్ధ మత బౌద్ధులని ఇలా రకరకాలు చెప్తారు. గౌతమ బుద్ధుని పూజిస్తే బుద్ధులని ఇలా పిలుస్తారు. కాబట్టి ఈ మతాలు జాతులు వాళ్ళందరూ కలిసి అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి తప్ప మనం చిన్న విషయాలు గొడవలు పట్టాలి. ఎవరో చెప్పే గొడవలు పడి మనలో మనం కలిగించుకుని గొడవ పడకూడదట. అందువల్ల ఈ చివరి పద్యం యొక్క భావం ఏం చెప్తున్నా అంటే చెట్ట పట్టాం పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్ మనమంతా ఒకటిని భావంతో ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడవాలట. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ అన్నదమ్ములాగా కులాలు మతాలు అందరూ కలిసిమెలిసి జీవించాలట. మెలగుట అంటే అర్థం ఏంటంటే జీవించుట అని అర్థం. మెలగుట అంటే జీవించడం. కాబట్టి ఈ విధంగా మనం కలిసిమెలిసి ఉండాలి. మరొకసారి చూద్దాం నాన్న. మొదటి పద్యం గేయం యొక్క భావం ఏంటంటే దేశాన్ని మనమంతా ప్రేమించాలి. దేశాన్ని ఇష్టపడటమే కాకుండా మంచిని అందరికీ పంచాలి. ఉట్టిగా మాట చూడడం మానేసి 10 మందికి ఉపయోగపడే పనులు చేయమని చెప్పి మొదటి భావం చెప్తుంది. రెండో పద్యం యొక్క భావం ఏంటంటే మనం ఎటువంటి బాటలో నడవాలంటే పాడి పంట అభివృద్ధి చెందే విధంగా ఆ మార్గంలో మనం జీవితాన్ని కొనసాగించినట్లయితే మనతో పాటు అందరూ కూడా పాడి పంట సక్రమంగా మంచి తిండి లభిస్తుంది. అటువంటి తిండి తిన్నవాడు మంచిగా పుష్టిగా ఉంటాడు, పౌష్టికాహార లోపం లేకుండా ఉంటాడు. కండ కలవాడే మనిషి అన్నాడు కాబట్టి మనం పుష్టిగా ఉంటాము, మంచిగా ఉంటాము. అటువంటి వ్యక్తుల ద్వారా ఈ దేశానికి వాళ్ళకు ఉపయోగపడతారని చెప్పి పాడి పంటలు అభివృద్ధి చేయాలి, మనుషులు బాగా బలిష్టంగా ఉండాలని చెప్పి కవి ఈ పద్యంలో మనకి చెప్తున్నాడు. తర్వాత విషయానికి వస్తే దేశాభిమానం నాకుందని చెప్పి ఉట్టి మాటలు చెప్పొద్దు. ఎందుకంటే ఉట్టి మాట చెప్పడం ఉపయోగం ఉంది. ఏదైనా నీకు చేత అయితే మాట చెప్పడం మానేసి ఏదైనా ఒక మంచి చేసి చూయించు, ప్రజలకు ఉపయోగపడే మంచి ఏదైనా చేసి చూయించమని చెప్పి కవి మనల్ని ప్రశ్నిస్తున్నాడు. తర్వాత ఇంకా సొంత లాభం మానుకోవాలి, మనతో పాటు ఇరుగు పొరుగు వారికి సహాయపడాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి మనం నమ్మాలి. ఎందుకంటే మనం మాత్రమే బ్రతికించాలి, అందరితో మనకెందుకు స్వార్థభూయిష్టంగా బ్రతకొద్దు. మనం ఉన్నంతలో మనం మంచిగా ఉండాలి, 10 మందికి మంచి జరిగేలా మనం ప్రవర్తించాలి. అంతే తప్ప మన స్వార్థాన్ని మనం జీవించకూడదు. ఎందుకంటే దేశం అంటే మనం ఒక్కలే ఉంటే దేశం కాదు కదా, అందరూ ఉంటే దేశం. అందుకే పెద్దవాళ్ళు అంటారు 10 మంది నడిస్తే బాట పడుతుంది, ఒకరు నడిస్తే పడదు. మనం ఒక్కడు ఉంటే ఊరు అవ్వదు, అందరూ ఉంటేనే మన ఊరు అవుతుంది. కాబట్టి అందరితో కలిసి ఉండాలి, అందరితో పాటు ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలి అని చెప్పి ఈ పద్యం మనకి కవి చెప్తున్నాడు. లాస్ట్ మంది ఏం చెప్తున్నాడమ్మా, చట్ట పట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. కాబట్టి చేతులు పట్టుకొని మనం ఏం చేయాలంటే అందరూ కలిసికట్టుగా మనలో ఎటువంటి భేదభావాలు లేవని కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ములా కలిసి ఉండాలి. అన్నదమ్ములతో గొడవ పడ్డారనుకోండి, ఎవరిని వచ్చి అన్నయ్య తిప్పి తమ్ముడు ఊరుకుంటాడా, బయట ఏంద్రా మా అన్నయ్య ఉంటా ఉంటారు. అలానే మనలో మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యలను ప్రక్కన పెట్టి మనంతా కలిసిమెలిసి ఉండాలి, ఐకమత్యంగా జీవితాన్ని కొనసాగించాలని చెప్పడమే ఈ చివరి పద్యం యొక్క ఉద్దేశం. ఈ పద్యం ఈ పాఠం నుంచి మీకు కొన్ని సొంత వాక్యాలు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఒకటి ప్రేమించు ఇచ్చాడనుకున్నా, ప్రేమించు ఇచ్చాడనుకోండి, దీని సొంత వాక్యం అంటే ఎలా రాస్తాం, నేను మా అమ్మను ప్రేమిస్తాను. ఎందుకంటే ప్రేమించడం ఇష్టపడమే కదా,
అందరికీ ఎవరంటే ఇష్టం? అమ్మ అంటేనే ఇష్టం. మీరంతా బుడ్డోడు కదా, బుజ్జోడు కదా, 4th క్లాస్ వాడు కాబట్టి నేను మా అమ్మని ప్రేమిస్తాను, లేదు నేను చదువుని ప్రేమిస్తాను, రకరకాలు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండోది ఇంకేం వస్తాయి అంటే చాలా పదాలు చెప్పుకోవచ్చు నాన్న. వీటిలో కొన్ని చూద్దాం. పాడి పంటలు ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాడి పంటలు ఇచ్చారు అనుకోండి. తెలంగాణ పాడి పంటలకు నిలయం. ఇలా ఏం చేయాలంటే ఆ ఇచ్చిన పదం ఏదో అదే ప్రధానమైన పదంగా తీసుకొని మనం వాక్య నిర్మాణం చేస్తే దాని సొంత వాక్యం అంటారు. ఇలా సొంతగా చాలా పదాలు రాసుకోవచ్చు దీనిలో నుంచి. సొంత వాక్యాలుగా వ్యతిరేక పదాలు, మీకు అర్థాలు వ్యతిరేక పదాలు, సొంత వాక్యాలు. కాకపోతే ఇంకేమి ఇవ్వచ్చు అంటే వచనాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.